అంటే సమాజంలో ఉన్న ఎవరైనా మహిళలు సంఘంలో చేరాలి అనుకుంటే పెళ్లి అనే వంకతో చేరాలా? మీ త్యాగం ఉన్నతమైనది, అది మీ ఆశయం శాశ్వతమైనది, అది. ఒక బాధ్యుడు ఉండేవాడు, అతను కూడా అమరుడు అయిపోయాడు. మా మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి నల్లమల్లకి వెళ్ళాం, ఎన్కౌంటర్ జరిగింది. నాతో అప్పటిదాకా మాట్లాడిన అబ్బాయి వాళ్ళు ఉన్నారు, అతని సెక్రటరీ తమ్ముడు అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయాడు. తెల్లవారి వాళ్ళ తమ్ముడుకి నేను ఫోన్ చేస్తే ఇంకేముంది అంత జరిగిపోయింది కదా. ఇప్పుడు పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యానని చెప్పాలి నేను. ఇంకా నేను మొత్తం డిసైడ్ అయిపోయినా, వెళ్తే అటు అంతే, చచ్చిపోతే చచ్చిపోతాం, ఏదో ఒకటి డిసైడ్ చేసేసుకోవాలి లైఫ్. అప్పుడు 6th క్లాస్లోనే కొంచెం గద్దర్ పాటలు వినడం జరిగింది నేను. ఆ హై స్కూల్ టైం అప్పటి నుంచే నేను నారాయణమూర్తి గారి సినిమాలు చూడడము. స్వతంత్రం వచ్చి 50 ఏళ్లైనా విమానంలో వెళ్లిన సుభాష్ చంద్రబోస్ ఏమయ్యాడో. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపో. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుంది. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సమాజంలో జరుగుతున్న అసమానతలకు తల వంచి అడవి బాట పట్టారు. స్త్రీ స్వేచ్ఛ కోసం తుపాకీ పట్టారు. సాధారణ కుటుంబంలో జన్మించి విప్లవ బాట పట్టారు. ఆమె ఎవరో కాదు, ఎక్స్ మావోయిస్ట్ మాధవి జోషి అలియాస్ సంగీత గారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. దళంలో ఆమె పనితీరు ఎలా ఉంది, అన్నలతో ఆవిడ సాగించిన ప్రయాణం ఏంటి, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. అయితే మొదటగా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నా పేరు మాధవి జోషి అండి. మాది మహబూబ్ నగర్ జిల్లా. మాది పేద బ్రాహ్మణ మధ్యతరగతి కుటుంబం. నేను నా కుటుంబంలో మేము 5గురము. నాన్న, అమ్మ, 2 చెల్లెళ్ళు, అన్న, తమ్ముడు. నేను 2, అన్న తర్వాత నేను. మా కుటుంబ నేపథ్యం ఇది. నేను పుట్టింది కోయిల్కొండ అనే గ్రామంలో. ఇక్కడేనా? మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్కొండ అనే గ్రామంలో పుట్టాను. మా సొంత ఊరు అదే. అయితే మీది బ్రాహ్మణ కుటుంబం అని చెప్పారు. మీరు అసలు అడవి బాట పట్టాల్సిన కారణాలు ఏంటి? అంటే ఎవరన్నా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారా? ఆ భావజాలానికి మీరు అడిక్ట్ అయ్యారా? అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా? చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబమే. మా నాన్న రెవెన్యూలో ఆర్ఐగా చేశారు. అయితే జాబు రీత్యా మేము ఊర్లు తిరుగుతూ అలాగా ట్రాన్స్ఫర్స్ మీద వెళ్తూ ఉన్నాము. నేను ప్రైమరీ స్కూల్ వరకు మా సొంత ఊర్లోనే మా పెద్దనాన్న వాళ్ళ దగ్గర ఉండి చదువుకున్నా. అప్పుడు ఏమీ తెలియదు. అప్పుడు 6th క్లాస్లోనే కొంచెం గద్దర్ పాటలు వినడం జరిగింది నేను. అప్పుడేదో కొంచెం ఆ పాటలు విన్న తర్వాత అనిపించింది. అప్పటికి ఆ ప్రభావం ఏం లేదు, కానీ నేను హై స్కూల్కు వెళ్ళిన తర్వాత అది నేను మక్తల్లో చదువుకున్నా. మక్తల్లో నేను చదువుకునేటప్పుడు హై క్లాస్లో ఉన్నప్పుడు మా అన్న ఫ్రెండ్ శ్రీనివాస్ అని, అతను కొద్దిగా లెఫ్టిస్ట్ భావాలు ఉన్న అతను. అప్పటికి తను కొన్ని గ్రూప్లలో అట్లా తిరుగుతూ పనిచేస్తూ ఉన్నాడు. తను కూడా బాగా పాటలు పాడేవాడు. మా అన్న కూడా మంచి సింగరు, పాటలు పాడేవాడు. గద్దర్ పాటలకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ పాటలు పాడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు నేను వింటూ ఆ హై స్కూల్ టైం అప్పటి నుంచే నేను నారాయణమూర్తి గారి సినిమాలు చూడడము, ఎర్రదండులు లాంటివి, అలాంటి సినిమాలు, అంటే అప్పటి నుంచే మీరు అడిక్ట్ అయిపోయారా? అలాంటివి చూసేదాన్ని. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే ఉండేది కదా. నా ఫ్రెండ్స్ కూడా అంటే ఆ గ్రూప్ కులం మాది బ్రాహ్మణ్ అయినా కూడా నాకు చిన్నప్పటి నుంచి అన్ని క్యాస్ట్ల వాళ్ళు నా ఫ్రెండ్స్.
అయితే ఆ చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా ఆ వివక్ష అవన్నీ చూస్తూ కూడా నాలో ఏంటి ఇలాగా మనుషులు ఇలాగ ఉన్నారు అని చెప్పి ఆ పాటలు వింటుంటే ఆ పాటల్లో ఉన్న సారము ఇది ఏదో డిఫరెంట్గా ఉంది, సమాజం ఏదో ఇదొక డిఫరెంట్ సమాజం లాగా ఉంది అని చెప్పి ఆ సినిమాలు చూసి కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది. అయితే అప్పుడు చదువుకుంటున్నా కాబట్టి ఆ అన్న వచ్చి నాకు క్లాసులు చెప్పేవాడు. జస్ట్ అప్పుడే నాకు మావో గురించి కానీ లెనిన్ మార్క్స్ గురించి కానీ ఆయన చెప్పేవాడు. క్యాపిటల్ గురించి కొంత చర్చ. నేను అప్పుడు నా 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చా. ఆయన నాకు ఫిజిక్స్ క్లాస్ చెప్పేవాడు. అట్లా వస్తూ వస్తూ తను మొత్తం ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడడం జరిగింది. అట్లా మెల్లమెల్లగా మా అన్న కూడా అటువైపే కొంచెం వెళ్ళాడు, కానీ తను కొంచెం తర్వాత పక్కకు తప్పుకున్నాడు. బీజేపీలో అట్లా ఆ హిందుత్వ దీంట్లోకి వెళ్ళిపోయాడు అన్నయ్య. అయితే ఈ అబ్బాయి నుంచి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంటర్మీడియట్ దాకా నాలో ఎలాంటిది లేదు. కానీ మా మేనత్త కొడుకు రవిశర్మ అని, ఆయన కూడా జైలుకు వెళ్ళొచ్చి ఇప్పుడు బయట ఉంటున్నారు. పార్టీలో ఒకప్పుడు లీడర్గా పనిచేసిండ్రు. ఆయన చిన్నప్పుడు ఆయన కూడా గద్దర్ పాటలు మా ఊరు వచ్చినప్పుడు సెలవులప్పుడు పాడడము ఆయన నోటి వెంట వినడం జరిగింది. ఆ చిన్నప్పటి నుంచే ఆ ప్రభావం పడుతూ పడుతూ మొత్తం మీద ఇంటర్మీడియట్ లెవెల్లో అచ్చంపేటలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. అప్పుడు గద్దరు ఉన్నాడు అందులో. అయితే అక్కడ బాగా ఘర్షణ జరిగి ఫైరింగ్ అది అయ్యింది అక్కడంతా. ఆ అబ్బాయి అందులో నుంచి తప్పించుకొని వచ్చాడు. అన్న వచ్చి నాకు చెప్పాడు, ఇట్లా జరిగింది, మీటింగు జరిగింది, అంతా డిస్టర్బ్ అయిపోయింది అని చెప్పాడు. అయితే ఇంక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మా నాన్న చనిపోవడం జరిగింది. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఆయన రెవెన్యూలో ఆర్ఐగా చేస్తూ చనిపోయారు. నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ట్రబుల్స్లో పడింది. ఎలాగా అమ్మ ఎక్కువ చదువుకోలేదు, జాబ్ చేయడానికి కూడా. అప్పటికి అన్నయ్య ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను ఇంటర్ సబ్జెక్ట్స్ పోయి ఐటీఐ చేస్తూ ఉన్నా. మరి ఉద్యోగము ఎవరు చెయ్యాలి అనేది వచ్చింది. అప్పుడు అన్నయ్యకు ఇద్దామని నాకు ఇద్దామనుకున్నారు ఫస్ట్. మ్యారేజ్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం కదా అని చెప్పి మా అన్నకి ఉద్యోగం ఇప్పించారు, అమ్మకి పెన్షన్. అట్లా మా జీవనం. అమ్మ డిగ్రీ దాకా మా అమ్మల్ని చదివించింది. చెల్లెళ్ళు కూడా చదువుకున్నారు, డిగ్రీల దాకా చదువుకున్నారు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ నుంచే నేను ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నా. మహబూబ్ నగర్లో ఏపీసీఎల్సీలో పురుషోత్తం అన్న అని ఉండేవాళ్ళు. జ్యోతి సిఎంఎస్ చైతన్య మహిళా సంఘం. నాకు మొదటగా పరిచయం అయ్యింది మహిళా సంఘాలు. ఓకే. అంటే నేను నా లైఫ్లో కొంత ఫేస్ చేశా. ఒక సాధారణ అమ్మాయిగా నా లైఫ్ ఫెయిల్ అయింది. అంటే ఏ రకంగా, ఎలాంటి మ్యారేజ్, ఇంట్లో మ్యారేజ్ అయ్యి ఫెయిల్ అయింది. ఓకే. అట్లా నేను సామాజికంగా కొంత ఇదైపోయి డిస్టర్బ్లో పడిపోయా. 6-7 ఇయర్స్ దాకా నా లైఫ్ డిస్టర్బ్ అయింది. ఆ టైంలోనే నాకు వీళ్ళంతా పరిచయాలు అయ్యి ఆ పుస్తకాలు చదువుకోవడము, ఆ పాలిటిక్స్ వైపు మగ్గడము. అంటే అప్పటికి చాలా జరుగుతున్నాయి, డౌరీ కేసెస్ ఇవన్నీ, చాలా అమ్మాయిలు చచ్చిపోవడము, చంపడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ చూసి వీళ్ళు పౌర హక్కుల సంఘము వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్లు ఇవి చేసేవాళ్ళు. ఆ కేసులు తీసుకొని వెళ్ళి ఆ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళతో పాటు నేను వెళ్ళేదాన్ని. అంటే మీకు ఆ మ్యారేజ్ కూడా డౌరీకి సంబంధించింది ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? డౌరీదని కాదు, సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అట్లా, అది డిస్ప్యూట్ అయిపోయింది ఆ మ్యారేజ్. నేను వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయినా, చిన్న జాబ్ చేసుకుంటూ అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయినా. తర్వాత డిగ్రీ రాద్దామని, ప్రైవేట్గా డిగ్రీ రాద్దామని అనుకున్నా. ఆ టైంలోనే వీళ్ళు పరిచయం అవ్వడము. అంతకుముందే పరిచయం అయ్యారు, కాకపోతే నేను స్ట్రాంగ్గా అప్పుడు డిసిజన్ తీసుకోలేకపోయినా. మ్యారేజ్ కంటే ముందే పరిచయం అయ్యారు. ఎటు మొగ్గాలి, ఈ పాలిటిక్స్ వైపు మొగ్గాలా, సాధారణ జీవితంలోకి వెళ్ళిపోవాలా అనేది. మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఇంకా ఘర్షణ బాగా జరిగింది. నేను ఇంట్లో పెద్దదాన్ని, ఇంకా 2 సిస్టర్స్ ఉన్నారు.
నేనే అలాగా పెళ్లి చేసుకోను అని చెప్పి అలాగ చేస్తే ఇంట్లో చెల్లెళ్ళ పరిస్థితి ఏంటి, నాన్న కూడా లేరు, అమ్మ ఫ్యామిలీని అంతా మెయింటైన్ చేయాలి, అన్న చిన్న వయసు అని చెప్పి నేను ఇంకా డిసిజన్ చేంజ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుని, ఆ మ్యారేజ్ తక్కువ కాలంలోనే డిస్ప్యూట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా నేను వీళ్ళు పరిచయం అయ్యాక మెల్లగా ఈ వర్క్లోకి దిగిపోయినా. అంటే ఉమెన్స్ ప్రాబ్లమ్స్ మీద వెళ్ళడము, బస్తీలలోకి వెళ్ళడము, అట్లా మా కార్యాచరణ నేను అందులో మెంబర్ని అయిపోయినా. చైతన్య మహిళా సంఘంకు సంబంధించిన వింగ్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అందులో నేను జిల్లా ట్రెజరర్గా జాయిన్ అయ్యా ఆ సంఘంలో. అట్లా మెల్లగా నా వర్క్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా మీటింగ్స్కి వెళ్ళడము, అవన్నీ వింటూ అలా ఎక్కువ పుస్తకాలు చదివేదాన్ని. అట్లా పాలిటిక్స్ అన్నీ నాకు వంట పట్టి ఇది కాదు జీవితము, అంటే నేను సఫర్ అయ్యా నా లైఫ్లో, ఇంకా సఫర్ అవ్వద్దు, ఏదో స్వేచ్ఛ కావాలి నాకు. అంటే నా ఒక్కదానికి కూడా కాదు, అందరి కుటుంబాలను చూసి వచ్చే అమ్మాయిలు ఎంతోమంది కుటుంబాలు సఫర్ అవుతున్నారు డౌరీలు ఇచ్చుకోలేక. మళ్ళీ నాకు పెళ్లి చేయాలని చూస్తే నేను చేసుకోనని చెప్పా ఇంట్లో. మళ్ళీ సంబంధాలు తెచ్చారు, చేసుకోనని చెప్పా. అట్లా నేను చిన్న జాబ్ చేస్తూ టైపిస్ట్గా మహబూబ్ నగర్లో ఒక 3 years జాబ్ చేశాను. ఆ జాబ్ చేస్తూనే ఈ పనులలో, ఈ యాక్టివిటీస్లో రెగ్యులర్గా వెళ్తూ 98లో కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. మహేష్ అన్న, శ్యామన్న, మురళి అని ముగ్గురిని చంపేశారు. అప్పుడు ఆ సందర్భంగా విస్తృతంగా మీటింగ్స్ జరుగుతున్నాయి. మా జిల్లాలో కూడా మీటింగ్ జరిగింది చాలా పెద్ద ఎత్తున. అప్పుడు పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యానని చెప్పాలి నేను. ఆ మీటింగ్లో నేను కూడా పాల్గొని గ్రామాలు తిరుగుతూ పాంప్లెంట్లు పంచడము, అలాగంటే వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ను పేపర్లో చదవడం కానీ ఇవన్నీ చూసి ఎందుకు వీళ్ళు ఇంత వెల్ ఎడ్యుకేటెడ్స్, దేనికోసం వీళ్ళు ఇట్లా ఇంత చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు అర్పించిండ్రు ఏంటి అని చెప్పి మెల్లగా నేను అటువైపు మొగ్గడం మొదలుపెట్టి, ఆ మీటింగ్ ఇంకా లాస్ట్ అన్నట్టు. నేను ఆ ఇయర్ తర్వాతనే నేను ఇక్కడ కాదు, నేను పనిచేయాల్సిన రంగం ఇది కాదు అని చెప్పి ఆ అన్నల గురించి తెలియడం. అంటే జిల్లాలో అప్పుడు హైదరాబాదు కమిటీలో రమణారెడ్డి అని ఉన్నారు, ఆయన పరిచయం ద్వారా ఇంకా నేను మొత్తం డిసైడ్ అయిపోయినా, వెళ్తే అటు అంతే, చచ్చిపోతే చచ్చిపోతాం, ఏదో ఒకటి డిసైడ్ చేసేసుకోవాలి లైఫ్ అని చెప్పి ఇంట్లో అమ్మ వాళ్ళకు కూడా చెప్పేసిన నేను ఇట్లా. అంటే మా ఇంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను ఈ యాక్టివిటీస్లోకి వెళ్తున్నా కదా, అన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో భయము, వాళ్ళకి భయం అవుతుంది, గవర్నమెంట్ జాబ్ అని భయం వేస్తుంది. అప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్, అతను శ్రీను అని చెప్పాను కదా, అతను కూడా ఇలాంటి కేసులోనే ఏదో జీపు దహనం చేసిర్రు అనే కేసులో అరెస్ట్ అయ్యి ఆయనను పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక 1 నెల రోజులు చిత్రహింసలు పెట్టిండ్రు. అదంతా చూసిండు మా అన్న, భయపడిపోయిండు. నేనేమో ఈ యాక్టివిటీస్లో తిరుగుతున్నా, వాళ్ళకి అభ్యంతరం, వాళ్ళు భద్రమైన జీవితం. మరి ఇంకా మా వదిన, అప్పటికి అన్నకి పెళ్ళైపోయింది, వదిన కూడా ఫార్మసిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో, వాళ్ళ జాబు, వాళ్ళ ఇది, ఎవరిని వాళ్ళనేం తప్పు పడ్డాను నేను, సమాజంలో తప్పదు. అయితే ఇంట్లో నేను ఉండలేకపోయా, అంటే వాళ్ళు అలా భయపడుతూ మీ వల్ల వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఎందుకు అని చెప్పి నేను డిసైడ్ అయిపోయి చెప్పాను కమిటీకి. పార్టీ వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తే మరి అప్పుడు వాళ్ళు నాకు 30 years అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మరి ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఉంది, పెళ్లి చేసుకొని సెమీగా ఉంటావా, పెళ్లి చేసుకొని అంటే టెక్నికల్ మొత్తం లోపలికి వచ్చేస్తావా, లేకపోతే సెమీగా ఉంటావా అని అన్నారు. అంటే లేదు, నాకు ఎలాంటి ఊగిసలాట లేదు, ఇంకా వస్తే మొత్తం వచ్చేస్తాను నేను, నాకు పెళ్ళి కోసం అని కాదు, నా ఆలోచనలు మారిపోయాయి, ఈ సమాజం కోసం నేను ఒక అడుగు ముందుకేయాలి, ఈ సమాజం మార్పులో నేను కూడా
ఒక పాత్ర అవ్వాలి అని అనుకొని అడుగేస్తున్నా. దానికి నేను సిద్ధపడ్డా. ఇంట్లో కూడా చెప్పా అమ్మకి. అమ్మకి చెప్తే అమ్మ బాధపడింది. పెద్దదా నువ్వే ఇట్లా వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంది అని. ఇంకా నాకు తప్పట్లేదమ్మా, ఇంట్లో ఇక్కడుండి నేను పని చేయలేకపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయా. 2001లో వచ్చింది నాకు ప్రపోజల్. వెళ్ళిన తర్వాత ఒక 1 month ఉన్నా. ఫస్ట్ వెళ్ళడమే అడవి. అంటే మిమ్మల్ని తీసుకొని వెళ్ళారా, మీరు వెళ్ళిపోయారు ఒకరే? తీసుకొని నేను వెళ్ళలేదు. ఓకే. వచ్చారు, వచ్చి తీసుకెళ్లారు. నేనున్న చోటికి వచ్చి తీసుకొని. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పంపించారు? పార్టీకి సంబంధించిన వాళ్ళే పంపించారు. ఓకే. పంపిస్తే నేను బయలుదేరి వెళ్ళిపోయినా. ఒక అబ్బాయి వచ్చాడు నా వెంట, తీసుకెళ్ళాడు. అలవాట్లేదు కదా ముందు నుంచి. నేను కొంచెం హెల్త్ వింగ్లో చూస్తే చాలా వీక్. ఆల్రెడీ మీరు చూడడానికి చాలా సెన్సిటివ్గా నెమ్మదిగా కనిపిస్తున్నారు. అది మీలాంటి వాళ్ళు అడవిలోకి వెళ్ళారంటే అది ఒక అంటే చాలా వీక్. చిన్నప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ చాలా ఉండేవి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ 7th class నుంచే నాకు చాలా వీక్ పర్సన్ని. వీక్ బాడీ వీక్, కానీ మైండ్ కాదు కొన్ని విషయాల్లో. అట్లా అన్నీ చూస్తూ సమాజంలో ఉన్న రుగ్మతలు ఇవన్నీ చూసి నా పైన ఇన్ఫ్లుయెన్స్ పడి, ఎవరో పంపించింది కాదు, నాకు నేనుగా నిర్ణయం తీసుకొని ఈ సమాజ మార్పు కోసం నా వంతు ఏదైనా చేయగలిగితే ప్రాణం పోయినా పర్లేదు అని చెప్పి డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయా. తీసుకెళ్ళారా అడవి. ఎలాగుంటుంది, మనం ఎప్పుడు 1 kilometer కూడా గట్టిగా నడిచింది లేదు. స్టార్టింగ్ తీసుకెళ్ళడమే నైట్ తీసుకెళ్ళారు నన్ను. నడక అసలు భయంకరం. ఒక రోజులోనే 30 kilometers ఏమో నడిపించారు. అంటే వీళ్ళు బస్సులు ఎక్కి వెళ్ళడం కానీ అలాంటివి? బస్సులు ఎక్కాం కదా, సిటీ అవుట్స్కర్ట్స్ వరకు బస్సులు. అడవి పాయింట్లో వెళ్ళిపోయాము. ఎక్కడ వెళ్తున్నాం నాకు ఏమీ తెలియదు. తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, వెళ్తూ ఉన్నా. అలాగే నా బరువుని కూడా నేను మోసే పరిస్థితి లేదు. నా బరువులు కూడా వాళ్ళే మోస్తూ అలా తీసుకెళ్లారు. నడవలేకపోతున్నా. అప్పటికి మీ వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. తీసుకెళ్తున్నారు, నడుస్తూ ఉన్నా. మధ్యలో ఆగి తినడము, అట్లా కొద్దిగా రెస్ట్ తీసుకోవడం. మళ్ళీ మొత్తం మీద నైట్ ఎప్పుడో 8 or 9 అయినట్టుంది. తీసుకెళ్లారు. పోయి అలా పడిపోయా అంతే. మొత్తం 35 kilometers ఏమో నడిచామని చెప్పారు. ఇంకా నాకు తెలియదు, అలా పడిపోయినా. అక్కడ ఇప్పుడు అమరుడు అయిపోయాడు, చనిపోయాడు. పటేల్ సుధాకర్ రెడ్డి అని, సూర్యమన్న అంటారు ఆయనను. ఆయన నన్ను పిలిపించాడు అన్నట్టు. మాట్లాడాడు. చూసి నేను పడుకొని ఉన్నా, నాకు మాటలు వినిపిస్తున్నాయి. కొత్తగా వచ్చింది కదా కామ్రేడ్ని చూసుకోండి, పాపం చాలా ఇబ్బంది పడుతున్నట్టుంది, నడిచి వచ్చింది కదా అని చెప్తున్నాను. అట్లా అంటే అంత కేర్ తీసుకుంటారు అక్కడ. వచ్చిన వాళ్ళని కూడా ఏదో అట్లా చిన్నపిల్లల్లాగా చూసుకుంటారు. ఫుడ్ పెట్టారు. అట్లా ఒక 1 month ఉన్నా అక్కడ వాళ్ళతో కలిసి. అంటే ఆ టైంలో ఫుడ్ దగ్గర కూడా నాకు వర్క్ చేసేవాళ్ళ? వర్క్ ఏమి ఉండేది కదా, నేను కొత్తగా వెళ్ళాను కదా. నేర్పించడం అలాంటివి ఏమి ఉంటాయి? నేర్పించడం ఉంటాయి. గన్ను పట్టుకోవడము అవన్నీ నేర్పించారు. మన సెక్యూరిటీ కోసము అప్పుడు నాకు తపంచా ఇచ్చారు. తపంచా అని ఉండేది చిన్నది, లోకల్ మేడ్. అది పట్టుకోమని ఇచ్చారు. అంటే షూటింగ్ అవి కూడా నేర్పిస్తారా? అన్నీ నేర్పిస్తారు. మేము కొత్తగా వెళ్ళాం కాబట్టి మేము కొంచెం సెక్యూరిటీ దాంట్లోనే ఉంటాం అన్నట్టు. సెంట్రీ చేసేవాళ్ళు వాళ్ళందరూ చూస్తూ అప్పుడు లైఫ్ అది అంటే నవల్స్లో పుస్తకాల్లో చదవడమే. దళము ఒక లీడర్స్ వాళ్ళని అదే ఫస్ట్ టైం చూడడం నేను. అయితే వెళ్ళగానే వాళ్ళందరూ తుపాకులు వేసుకొని ఆ తుపాకీను నేను మోయలేకపోతున్నా. నాకు 303 ఏదో ఇచ్చినట్టున్నారు. అది కొన్నాళ్ళు మోసిన. ఫస్ట్ తపంచా ఇచ్చారు, పోచి ఇక్కడ కట్టుకున్నా. ఏం చేయాలో తెలియదు, ఇచ్చారు చేతిలో సెక్యూరిటీ కోసం. కానీ వాళ్ళ మధ్యలోనే నేను ఉంటాను కాబట్టి ప్రాబ్లం లేదు. అయితే వెళ్ళగానే ఏం జరిగిందంటే
15 డేస్కి అనుకుంటా. ఫుడ్ది కూడా నాకు అక్కడ ప్రాబ్లం అయింది బాగా, ఎందుకంటే ఇంకా ఇంట్లో ఏమీ అలవాట్లేదు, నాన్ వెజ్ తినడము అది ఏమి అలవాట్లేదు, అందులోనూ బ్రాహ్మిన్స్ బ్రాహ్మణ్స్ అలవాట్లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక కృష్ణా ఒడ్డు, నల్లమల్ల కృష్ణా ఒడ్డు ఉన్నారు, రోజు చేపలు ఎండబెట్టి తింటున్నారు, పచ్చివి తింటున్నారు. నాకు ఇంకా చేపలు అసలు ఆ వాసన కూడా గిట్టదు అట్లా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో. పాలు పెరుగు దొరికాయి అక్కడ ఉన్నాయి. ఆ 1 month అవే తిని ఉన్నా నేను. ఏదో పప్పు చేసినప్పుడు ఏదో చేసినప్పుడు తినడం తప్ప, వాళ్ళైతే మొత్తం నాన్ వెజ్లు తినడమే. ఓకే. ఫుడ్ ఏం దొరకనప్పుడు ఏం తినేవాళ్ళు మరి? జంతువులు దొరికేవి కదా, కొట్టి తినేవాళ్ళు. నేను వెళ్ళిన కొత్తలోనే చెప్తా మీకు, కొనంగి అని ఉంటది కదా, మూతి నల్లగుండే కొనంగి, దాన్ని కొట్టారు. అప్పుడు చూసా ఎట్లా అంటే, చదివాం కాబట్టి మిలిటరీ గురించి అంత కొంత చదివాం కాబట్టి అవగాహన ఉంది కాబట్టి, అంటే దానికి వ్యతిరేకం కాదు, వాళ్ళు ఏదో తింటున్నారు అని ఆ వ్యతిరేకత ఉండేది కాదు. నేను తినలేకపోయాను అంతే, అది అవసరం. అక్కడ ఏది దొరికితే అది తిని బతకాలి అనేది అక్కడ మెల్లగా స్టార్ట్ అయింది నాకు కూడా. వాళ్ళ నాయకత్వం కూడా చెప్పడం, నువ్వు మరి ఇంత వీక్గా ఉన్నావు, కొంచెం గట్టిగా తింటేనే తిరగగలుగుతావు, పని చేయగలుగుతావు కదా అని అట్లా మోటివేట్ చేసి అట్లా చేస్తే ఇంకా ఆ రోజు ఈ అధ్యయన తరగతులు ఇవన్నీ అక్కడ మొత్తం చదువు రాని వాళ్ళకి చదువు చెప్పడం ఒక పక్కన, అందరూ కూర్చొని చదువుకొని ఒక విషయాన్ని తీసుకొని డిస్కషన్ చేయడము, పేపర్ చదువుకోవడము, ఇవన్నీ నార్మల్గా ఉండేవి బయట. అంటే ఒక సమిష్టి తత్వం నేను అక్కడే చూసిన అన్నట్టు, యూనిటీ ఆఫ్ వర్క్. అండ్ బయటి ప్రపంచంలో ఎట్లుంటాం, ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే అన్నట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు డిఫరెంట్గా ఉంది. అంటే ఆడ మగ తేడా కూడా లేదు, అబ్బాయిలు అన్ని పనులు చేస్తున్నారు, అమ్మాయిలు చేసే పనులు కూడా అబ్బాయిలు చేస్తున్నారు, డ్యూటీలు వేసుకుంటున్నారు. ఆ నెలలో నేను చూసింది అది అన్నట్టు, అమ్మాయిల పట్ల ఎంత కేర్గా ఉంటారు, వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అమ్మాయిలు. ఎక్సర్సైజులు చేసేవాళ్ళం. నాకు అప్పటికి కొంత ఇంటి దగ్గర అలవాటు ఉంది ఎక్సర్సైజ్ చేయడం. పోయిన తర్వాత రోజు మార్నింగ్ లేవడం ఎక్సర్సైజు, మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజు, అక్కడంతా మిలిటరీ అంతా ఫాలో కావడం, వాళ్ళు ఏ టైంకు చెప్తే ఆ టైంకు అట్లా అన్నీ ఫాలో అవ్వడం, మెల్లమెల్లగా నేర్చుకుని 1 month ఉన్నా, 1.5 month ఉన్నా. ఒక పెద్ద అయితే అప్పటి వరకు మీరు ఒక 4 గోడల మధ్య ఒక ఇంట్లో ఉండి వెళ్ళారు, ఒక అడవిలోకి వెళ్ళి అప్పుడు ఎలా ఉండగలిగారు? నైట్లు నిద్రలు కానీ అలా పట్టాయా మీకు? నాకు ఇంకొక భయం అనేది నాకు చిన్నప్పటి నుంచి లేదు. అది ఎందుకు అంటే నాకు ఇంటి దగ్గరనే అలవాటు అయింది అట్లా. అంటే ఆ పరిసరాలు వేరు, ఈ పరిసరాలు వేరు కదా, అది వేరే పడ్డారా? అది వేరు. కానీ నేను మెంటల్గా మేకప్ అయి ఉన్నా. ఓకే, మెంటల్గా మేకప్ అయి ఉన్నా కాబట్టి జనరల్గా కొంచెం భయం ఉంటుంది. నైట్ టైము చూస్తే ఇక్కడైనా టౌన్లలో అయినా మనం భయపడతాం నైట్ టైం. అమ్మాయిలుగా కొంచెం అభద్రత అనే దాంట్లో నుంచి కూడా భయం వేస్తుంటుంది. కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అదేదో నా ప్రాంతం, నేను వాళ్ళందరినీ చూసేసరికి నాకు ధైర్యం వచ్చేసింది. అంటే మనుషుల వల్ల కాదు, అడవి కాబట్టి క్రూరముగాలు అవి ఏమన్నా వస్తాయన్న భయం అలాంటివి ఎలాగూ వస్తాయని తెలుసు, అవన్నీ విన్నాను, చదివాను, అందరికి యాక్సిడెంటల్గా అన్ని జరిగినాయి కూడా తెలుసు, అప్పటికి అన్ని తెలుసు. ఏదైనా దాడి జరగవచ్చు, అటు జంతువుల దాడి జరగవచ్చు, ఇటు పోలీసుల దాడి జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, చచ్చిపోవచ్చు, చెప్పలేము. 1 month అయింది నేను వెళ్ళి. 1 month తర్వాత ఒకసారి ఏమైంది, మా దగ్గరలోనే పోలీసులు వచ్చారు. ఒక ఊరిలోకి వస్తే వాళ్ళు వచ్చి అక్కడ ఆ ఊరి నుంచి ఒక అతను వచ్చి చెప్పాడు, జస్ట్ 5 minutes దూరంలో ఉన్నారు. అందరూ అలర్ట్ అయిపోయారు. నాకు అప్పుడు ట్రైన్ అంత కాలేదు, నేను ఈ పోచు కట్టుకున్నా, తపంచది తపంచ పక్కన పెట్టుకొని ఏదో చదువుకుంటూ కూర్చున్నా. వచ్చారు అనేసరికి లేచి పరిగెత్తిపోయా. వెపన్ లేదు, మర్చిపోయారు.
పరిగెత్తి మొత్తం మీద అందరు అక్కడ అంతా మొత్తం ఎత్తేసుకొని పెద్ద గుట్ట పైన ఎక్కి కూర్చున్నాను. ఓకే. అతి కష్టం మీద ఎక్కి మొత్తం మీద గుట్ట పైన కూర్చున్న తర్వాత అప్పుడు రిలాక్స్ అయినాక సూర్యమన్న వాళ్ళు అంటున్నారు, నువ్వు ఏంది కామ్రేడ్ చేసింది, నీ తప్పంచేది. ఎవరో తీసుకొచ్చారు తర్వాత, ఎవరో తీసుకొచ్చారు. చూసినావా ఆ ఆయుధం లేకుండా నువ్వు అంటే, అన్న నాకేం తెలియదు, ఏం చేయాలో తెలియలేదు, అలర్ట్ అయిపోయిన అందరూ కన్ఫ్యూజింగ్లో నేను వచ్చేసాను. అంటే అదే జాగ్రత్తగా ఉండాలి. అంతకుముందు ఒక బెంగళూరు నుంచి ఒక జర్నలిస్ట్ అనిత అని ఎవరు ఉన్నారు, ఆవిడని లోపల పాపం అలాగే రాసుకుంటూ కూర్చుందంట. ఓకే. దగ్గర నుంచి వచ్చేసి కొట్టే వరకు కూడా తెలియదు ఆమెకు చనిపోయిందా. అదే చెప్పాడు అన్న సూర్యమన్న. ఆవిడ జర్నలిస్ట్ అసలు యాక్చువల్గా జర్నలిస్ట్ అని అన్నారు. నాకు అంత వివరాలు ఆమె తెలియదు. అనిత ఆమె పేరు. చెప్పాడు ఇట్లా జరిగింది, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు యుద్ధ రంగంలోకి వచ్చినావు, చాలా అలర్ట్గా ఉండాల్సి వస్తుంది అని చెప్పారు. ఇంకప్పుడు కొంచెం తుపాకీ మార్చారు. మళ్ళీ 303 ఇచ్చారు. 303 వేసుకొని మోయలేకపోతున్నాను. ఫైరింగ్ వచ్చా మరి? ఫైరింగ్ చూపించారు, లోడ్ చేయడము అది చూపించారు. భయం వేసేది కానీ తప్పదుగా నేర్చుకోవాలి కదా అక్కడ. మరి నన్ను నేను కాపాడుకోవాలన్నా నేర్చుకోవాలి కదా. లోడ్ చేయడము అది నేర్చుకున్నా. ఎస్ఎల్ఆర్ వరకు చూపించారు, ఎలా లోడ్ చేయాలనో చూపించారు, అది నేర్చుకున్నా. సెంట్రీకి పంపించేవాళ్ళు, సెంట్రీ చేసేవాళ్ళం. నైట్ టైము అలవాటు లేదు కదా, నేను డైరెక్ట్ వెళ్ళిపోయేదాన్ని. పాస్కి డైరెక్ట్ వెళ్ళిపోతే అలాగ వెళ్ళొద్దు, ఇది బయట కాదు కదా, చెప్పిపోవాలి. అవతల వ్యక్తులు మన వాళ్ళే కాల్చే అవకాశం కూడా ఉంటుంది కదా, అట్లాంటి యాక్సిడెంటల్ ఫైర్లు కూడా జరుగుతాయి అని చెప్పి అట్లా స్టార్టింగ్లో చిన్న చిన్న పొరపాట్లు అట్లా చేసి మొత్తం మీద 1.5 month ఉన్న తర్వాత నాకు ఏదైతే మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చారో రమణది, ఒక ఎన్కౌంటర్ జరిగి ఆ లింకులో అది డిస్టర్బ్ అయిపోయింది, తను రాలేదు. మళ్ళీ నేను బయటకు వచ్చేసిన. వాళ్ళు ఉండి ఇక్కడ ఉండడము దళం నుంచి మళ్ళీ బయటకు మళ్ళీ దళంలోకి, దళము అనేది కాదు, నేను దళం మెంబర్ని కాదు, అప్పుడు వెళ్ళా అంతే. పార్టీలోకి వెళ్ళా. పార్టీ మెంబర్షిప్ ఇవ్వాలి అంటే కొంత టైం తీసుకుంటారు. అయితే నేను మళ్ళీ బయటకు వచ్చా. బయటకు వచ్చిన తర్వాత 2 months తర్వాత మళ్ళీ పిలిచారు. 2 months తర్వాత పిలుస్తాము అంటే ఇంటికి వచ్చేసారా? ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చేసి కొంచెం హెల్త్ ఇబ్బంది అయిపోయింది, మలేరియా వచ్చింది, బాగా హెల్త్ సిక్ అయిపోయినా. అయినా కూడా ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ చేసేసుకున్నా. ఏంటో 2 months 2.5 months తర్వాత మళ్ళీ కాల్ వస్తే వెళ్ళిపోయా. మళ్ళీ ఒక అబ్బాయి వచ్చి తీసుకెళ్ళిపోయాడు. నైట్ రమణని కలిసి అక్కడే కొంచెం రోడ్డు సైడ్లోనే ఆగాము. ఆగిన తర్వాత మార్నింగ్కి వేరే పెద్ద క్యాంపు జరిగింది. మేడే ఉంది అప్పుడు, మరుసటి రోజు అనుకుంటా మేడే. అక్కడికి తీసుకెళ్ళారు. ఆ మేడే అకేషన్ అది జరిపిండ్రు లోపల. నేను కొంచెం పాటలు ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంటుంది నా పైన పాటల్ని. అంటే నేను సింగర్ని కూడా కొంచెం పాడతా, ఒక మేరకు పాడతా. ఇంకా ఆ పాటలు అంటే ఇంకా ఇష్టంగా పాడేదాన్ని. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ క్యాంప్లో పాట పాడించారు. ఒక చిన్న మీటింగ్ లాంటిది పెట్టి పాడించారు. రమణకి పరిచయం చేశారు నన్ను. ఇప్పుడు కూడా పాడుతూ ఉంటారా ఏమన్నా? ఇప్పుడు అంటే ఇప్పుడు జనరల్ మూవీ సాంగ్స్ ఏవో పాడుకుంటూ ఉంటాను. అప్పుడు పాడిన పాట ఏమైనా? అప్పుడు పాడిందా, బయట మన గోరెటి వెంకన్న గారు రాసిన పాట నాకు చాలా ఇష్టము. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. ఈ పాట మొత్తం ఒక 11 చరణాల్లో 12 చరణాల్లో ఉంటుంది ఈ పాట.
అది నేర్చుకుని మొత్తం బై హార్ట్ చేసి పాడితే అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. ఓకే. ఒక మంచి సింగర్ దొరికింది మనకని. ఈ పాటలు ఈ పాటలు అంటే కూడా బాగా ఇంట్రెస్ట్తో పాడేదాన్ని. అంటే నాకు ఎక్కడ టెక్నికల్ ఫీల్డ్ నాది కాబట్టి పాట మీద అంత ఎక్కడ నాకు అవకాశం లేదు. వెళ్ళినప్పుడు ఫారెస్ట్లోనే ఇట్లా క్యాంపెయిన్లు అయినప్పుడు ఇట్లా అయినప్పుడే పాడడం అంతే. అట్లా వాళ్ళు రికార్డ్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు. అంటే పాటలు అది జరిగిన తర్వాత పరిచయం చేశారు నాకు. పరిచయం చేసిన తర్వాత రమణని, తన బ్యాక్గ్రౌండ్ చెప్పాడు. తను మెదక్ జిల్లా చిట్టాపూరు. నన్ను పరిచయం చేసిన తర్వాత మరి నీకు ఓకేనా తనని పెళ్లి చేసుకో, మీ ఇద్దరికి పెళ్లి మీరు అంగీకరిస్తే పెళ్లి చేద్దామని అనుకుంటున్నామని పార్టీ లీడర్షిప్ చెప్తే తను ఏమన్నాడంటే ముందు తనని ఓకేనా లేదా అడగండి, నాకేమి ప్రాబ్లం. అప్పుడు తనకి 35 years, నాకు 30 years. తను ఆజానుబాహుడు, నల్లగా ఉంటాడు, ఆజానుబాహుడు. అంటే వీళ్ళు పార్టీ వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం జంకార్ అన్నట్టు. అంటే ఈమె చేసుకుంటుందా, నేను అప్పుడు ఎట్లా ఉన్నా అంటే పూర్తిగా లాగుండి తెల్లగా చిన్న పిల్లలాగా ఉన్నట్ల. అసలు అనుకోరు 30 years అని అనుకోరు నన్ను, కాలేజ్ అమ్మాయిలాగా ఉండింటప్పుడు. మరి ఏంటి ఈయన చేసుకుంటుందా లేదా అని సంశయంలో ఉన్నారు లీడర్షిప్ అంతా. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యే వచ్చా, క్యాస్ట్ కాదు, పర్సనాలిటీ కాదు, అవన్నీ ఆలోచించి తన గురించి ఇండైరెక్ట్గా తెలుసుకున్నా నేను. తను ఒక 18 years నుంచి పార్టీలో ఉన్నాడు, సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాడు. స్టూడెంట్ లైఫ్ అప్పటి నుంచే పార్టీలో ఉన్నాడు తను. నాకు అది చాలు అనిపించింది. అంటే నేను కోరుకునేది కూడా అదే, నిలబడగలగాలి అక్కడ. మనం వెళ్తున్న రంగం అట్లాంటిది కాబట్టి చివరి దాకా ఎంతవరకు వీలైతే అంతవరకు పోరాడాలి, ఉండాలి అనేది నిర్ణయించుకొని, నా సహచరుడు కూడా పార్టీలో భర్తని సహచరుడు అని అంటారు, అలా ఉండాలని కోరుకున్నా. అయితే టెక్నికల్ ఫీల్డ్, తను రహస్యంగా ఉండాలి, చాలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానికి సిద్ధమేనా అని అన్నారు. అంటే దీంట్లో డిపార్ట్మెంట్స్ లాగా ఉంటాయా? ఉంటాయి. అంటే ఫీల్డ్లో తిరిగే వాళ్ళు దళాలు ఉంటాయి కదా, దళాల్లో తిరుగుతారు. అది మొత్తం ఫారెస్ట్ లైఫ్. ఇదేమో టౌన్లలో టెక్నికల్గా టౌన్లలో ఉండి కొంత ఎస్టాబ్లిష్ చేసుకొని పార్టీకి సంబంధించినవి ఏమైనా ఉంటాయి, లీడర్షిప్ వస్తే పంపించడాలు, ఈ బుక్కులు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడాలు, ఇలాంటివన్నీ జరిగేవి అప్పుడు. ఇది ప్రింటింగ్ ప్రెస్లు అలాంటివి కూడా మెయింటైన్ చేశారు అప్పుడు నేనున్న టైంలో. తర్వాతి కాలంలో అన్నీ ఇదైపోయినాయి. కానీ నేను వెళ్ళిన టైంలో అయితే బాగా అప్పుడు ఫుల్ రిప్రెషన్ ఉంది. చంద్రబాబు అప్పుడే అలిపిరి జరిగిన అది జరిగింది, చాలా సీరియస్గా ఉంది మ్యాటర్ అప్పుడు. అప్పుడు నేను రమణను ఓకే చెప్పిన తర్వాత అందరూ ఇంకా చాలా ఆశ్చర్యపోయారు అన్నట్టు, షాక్ ఇచ్చారు. అంటే తనకేంటంటే టెక్నికల్ ఫీల్డ్ డెన్వర్క్ కదా, తను టౌన్లలోనే ఉండాలి. అయితే అందులో ఫిక్స్ అయ్యే అమ్మాయి ఉంటేనే వాళ్ళు సెట్ అవుతారు అనే ఉద్దేశంతో తను పెళ్లి చేసుకోకుండా 35 years నుంచి అలా ఉన్నాడు. అంటే అడ్జస్ట్ అయ్యి ఉండాలి, దానికి అడ్జస్ట్ అయ్యి ఉన్న అమ్మాయినే చేసుకుందామని తను కూడా ఎక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. టెక్నికల్ విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. అలాగని నేను ఇంకా ఒప్పుకున్న తర్వాత అందరూ చాలా హ్యాపీ. అప్పుడు మొన్న చనిపోయారు చర్చలప్పుడు వచ్చిన రామకృష్ణ ఆర్కే గారు, ఆయన, సూర్యమన్న, మన అప్పారావు, శాఖమూరి అప్పారావు, వీళ్ళు ఉన్నారు పెళ్ళి అప్పుడు శాఖమూరి అప్పారావు లేరు, మా పెళ్ళి తర్వాత కలిశారు. వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది మా పెళ్ళి. జస్ట్ ఏం లేదు, ప్రమాణాలు చేయించారు, చేతులు కలిపి ప్రమాణాలు చేసి జీవితకాలం కలిసి ఉంటాము, ఒక ఉన్నత లక్ష్యం కోసం, ఎన్నుకున్న మార్గంలో ఉన్నత లక్ష్యం కోసం చివరిదాకా పోరాడతామని ఒక ప్రమాణం చేస్తూ అలాగా ఆ రోజు వాళ్ళ ముందు మా ఇద్దరిని
ఓకే. అంటే సమాజంలో ఉన్న ఎవరైనా మహిళలు సంఘంలో చేరాలి అనుకుంటే పెళ్లి అనే వంకతో చేరాలా? అట్లా ఉండదమ్మా. పెళ్ళి నేనే దానికి ఎగ్జాంపుల్ కదా. ఓకే. అంటే అదే మీరు పెళ్ళి అనేది కాదు, అప్పుడు ప్రపోజల్ వచ్చింది అంతే తప్ప నేను ప్రపోజల్ పెట్టి నేను పెళ్లి చేసుకునే వచ్చేస్తా అనే ప్రపోజల్ కాదు. ఓకే. అక్కడి నుంచి ప్రపోజల్ ఉంది. అట్లా ఎవరిని ఏ ప్రెషరు చెయ్యరు పార్టీ, ముఖ్యంగా ఎవరిని. వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళ స్వేచ్ఛ, ఉండాలంటే వాళ్ళ స్వేచ్ఛ అంతే. ఎక్కడ ఎవరిని ఎలాంటి రిప్రెషన్కి గురి చేయడం కానీ అలాంటిది పార్టీలో ఉండదు. నేను చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నా. అవన్నీ అపోహలు, బయట చెప్పేవన్నీ అపోహలు ఉంటాయి. ఇష్టపరంగా ఎవరన్నా సంఘంలో జాయిన్ ఎవరన్నా వెళ్ళొచ్చు, ఎవరైనా. అది త్యాగం అనేది మామూలు విషయం కాదు. అవును. నీ కోసం కాకుండా ఇంకొకరి కోసం పనిచేయడం అనేది, మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది అన్నారు ఒక కవి. మా అన్ననే రీసెంట్గానే అమరుడు అయిపోయాడు. ఆయన రాసింది ఆ త్యాగం మామూలు త్యాగం కాదు. ఎవరికి అందరికీ సాధ్యమవుతుంది. ఇప్పుడు మేము ఈ రోజున ఇలాగున్నాము, అనుకోని పరిస్థితులు ఇలాగున్నాము. ఎంతోమంది అమరులు అయిపోతున్నారు. ఆ స్టాండ్ అయి ఉండడం అనేది అంత ఈజీ విషయం కాదు. అంటే నేనే ఏదో పార్టీ విషయాన్ని ఏదో చెప్పడం అని కాదు, కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. వెళ్తే మాత్రం నిలబడగలిగితే మాత్రం అది ఉన్నతమైన జీవితమే అని నేను భావిస్తాను. నాకు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజున నేను ఇలా ఉన్నాను బయటి ప్రపంచంలో. అలా రమణతో వెళ్ళిన తర్వాత తను ఇంకా టెక్నికల్ ఫీల్డ్ చాలా సీరియస్గా ఉండాల్సి వస్తుంది. ఓ టౌన్లో ఉన్నాము, మనకి భాష రాని రాష్ట్రంలో ఉన్నాము. వెళ్ళడమే నేను రాష్ట్రానికి వెళ్ళారు అప్పుడు? చెన్నైలో ఉన్నా. ఫస్ట్ వెళ్ళడమే చెన్నైకి. ఈ బయటి ప్రపంచంలో అందరు మనుషుల మధ్య నుంచి నేను వెళ్ళి అలాగా ఒక డెన్నులో ఉండాలి ఒక్కదాన్ని ఆయనతో. ఆయన ఎప్పుడు ప్రయాణాలు, ఆయనకి ఎప్పుడు పనులు ఉండేవి. మీరు ఒకరు ఉండేవాళ్ళు? ఒక్కదాన్ని ఉండేదాన్ని. వచ్చినప్పుడు వచ్చేవాడు, అట్లా తిరుగుతూ ఉండేవాడు. వీక్లీలో ఇంకా తిరుగుతూనే ఉండేవాడు తను. మా బాధ్యులు వచ్చిపోయేవాళ్ళు. మాకంటూ బాధ్యులు అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు. మా డెన్ వరకు మాకు అన్ని సౌకర్యాలు అన్ని చూసుకునేవాళ్ళు. పార్టీ తరఫున ఒక బాధ్యుడు ఉండేవాడు. అతను కూడా అమరుడు అయిపోయాడు. ఆ బాధ్యుడు వచ్చి మాకే అవసరాలు ఉన్నా ఏదున్నా చూసుకునేవాళ్ళు. అలాగ పార్టీకి వర్క్ చేశాం. నేను నా పని అంటూ ముఖ్యంగా ఇక్కడంటే ఆర్గనైజేషన్లో తిరిగాను, ఉమెన్ ఆర్గనైజేషన్లో తిరిగిన, ఇక్కడ పనులు ఉండేవి. వెళ్ళడము డెన్లో పడడం అంటే కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా నేను ఎంచుకున్న మార్గమే కదా ఇది. ఇందులో కూడా రకరకాలుగా ఇట్లా పనిచేయాల్సి వస్తుంది. నేను ఫీల్డ్లో ఉండలేకపోయినా, నా ఫిజికల్ ఫిట్నెస్ అది నన్ను సపోర్ట్ చేయలేదు. వాళ్ళు అన్నారు 2 పద్ధతులు, నువ్వు ఐదర్ అటు ఉంటావా డెన్లో ఉండి, లేదు ఇటు ఫీల్డ్లో దళంలో తిరుగుతావా అని అడిగారు. అంటే నేనే అనుకున్నా, ఎందుకంటే వీళ్ళకి ఇబ్బంది అవ్వద్దు, నేను ఇబ్బందిగా ఉండొద్దు, నేను ప్రాబ్లం అవ్వద్దు వాళ్ళకి అని చెప్పి నేను డెన్ ఫీల్డ్లోనే ఉంటా, టెక్నికల్ ఫీల్డ్లోనే ఉంటా అని చెప్పాను. పంపించారు, మ్యారేజ్ చేశారు. అదే నైటు మేము చెన్నైకి వెళ్ళిపోయాం. చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ లైఫ్ స్టార్ట్ అయింది. భాష రాదు, తమిళ్, ఎటు చూసినా తమిళే మొత్తం. బస్సులు అన్నీ తమిళ్, పేర్లు అన్నీ తమిళే. ఎలాగో బయటికి వెళ్తే తమిళ్ పుస్తకాలు తెచ్చుకుని, ఇంకా నేను డిక్షనరీలు అన్నీ తెచ్చుకొని నేర్చుకోవడానికి నేను సెల్ఫ్గా ఇంకా పార్టీలో చేసేది అదే చేస్తారు. ఎక్కడైనా ఒక ప్రాంతానికి వెళ్ళారంటే ఆ భాష మీద పట్టు తెచ్చుకోవాలి. ఆ భాషను ఎంతో కొంత మేరకు నేర్చుకుంటేనే ఆ ప్రాంతంలో మనం నిలదొక్కుకోగలుగుతాము అనేది. అలాగే నేను కూడా వెళ్ళి చిన్నగా మెల్లగా తమిళ్ నేర్చుకోవడం, అక్కడ కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేదాన్ని. వెళ్ళి కొద్దిగా కంప్యూటర్ నేర్చుకొని పార్టీకంటూ నేను చేసిన కంట్రిబ్యూషను
లీడర్షిప్ వచ్చినప్పుడు వాళ్ళని చూసుకొని వాళ్ళకి సర్వీస్ చేస్తూ ప్లస్ ఈ టైపింగ్ వర్క్ చేసేదాన్ని, డాక్యుమెంట్స్ అవి తెలుగులో ఉంటే అవి టైపింగ్ చేయడము అలాంటి పనులు చేసేదాన్ని. క్యాంపెయిన్లు అయ్యేవి అప్పుడప్పుడు, క్యాంపులు అయ్యేవి అప్పుడప్పుడు, లోపల పిలిచేవాళ్ళు. అప్పుడు ఒక 2 నెలలు ఉండి వచ్చేవాళ్ళు. మా మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి నల్లమల్లకి వెళ్ళాం. వెళ్ళి 1 నెల అట్లా ఉండి వచ్చాం. మళ్ళీ తర్వాత చర్చలు వచ్చాయి. చర్చల టైంలో అంటే అక్కడ చెన్నైలో కూడా మాకు ఏం జరిగిందంటే, మేము ఉంటున్న ఇంట్లో పక్కనే చెన్నై కమిటీ ఉన్నారు, పార్టీ కమిటీ వాళ్ళు. అది నాకు తెలియదు, వాళ్ళు పార్టీ అని తెలియదు నాకు. తెలియకుండానే నేను ఉన్నా అక్కడ. పార్టీ సెక్రటరీ ఉన్నారు అక్కడ, సెక్రటరీ తమ్ముడు, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ సెక్రటరీ వచ్చి వెళ్ళేవాడు, తెలియదు. అయితే మా బాధ్యుడికి అతను మా బాధ్యుడిని చూశాడంట. మా ఇంట్లోకి వస్తూ ఇట్లా పక్కనే ఉంటాయి ఇల్లు, చూసి ఏంటి నన్ను ఈ అన్న ఇక్కడ కనిపిస్తున్నాడు అని మాట్లాడితే వాళ్ళు చెన్నై కమిటీ అని అప్పుడు మా బాధ్యుడికి కూడా అప్పుడు తెలిసింది. అంటే మీరు డెన్ అన్నారు కదా, మరి ఇల్లు అంతే, ఇంట్లోనే. డెన్ అంటే ఏంటి, ఇల్లు, ఒక ఇంట్లో ఇల్లు సెట్టింగ్ లో ఇంట్లోనే ఉండడం, రెంట్ తీసుకొని ఇంట్లోనే ఉండడం. చెన్నైలో ఉన్నాము. మా ఇంటి పక్కనే ఈ కమిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్టేట్ కమిటీ వాళ్ళు. అనుకోకుండా వాళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి వాళ్ళు అక్కడ క్యాంప్ ఉందని చెప్పి ఒకసారి వెళ్ళిపోయారు బయటికి. వెళ్ళిపోయి అక్కడ జయలలిత పీరియడ్ ఎన్కౌంటర్ జరిగింది. నాతో అప్పటిదాకా మాట్లాడిన అబ్బాయి వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు, అతని సెక్రటరీ తమ్ముడు అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఈ పిల్లలంతా 2-3 అబ్బాయిలు ఉండేవాళ్ళు, స్టూడెంట్స్. వాళ్ళు నాతో రోజు ముచ్చట్లు పెట్టేవాళ్ళు, ఇంగ్లీషు గురించి అట్లా కొంచెం ఇంగ్లీషు కాన్వర్జేషన్ అదే ఏదో మాట్లాడుకునేవాళ్ళు. తమిళ్ భాష గురించి అట్లా వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నాను నేను. ఆ అబ్బాయిలంతా అరెస్ట్ అయిపోయారు, అందరు జైళ్ళల్లో పడ్డారు. ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పార్టీ వాళ్ళు, ఇక్కడ పార్టీ వాళ్ళు ఆందోళన పడ్డారు. మేము కూడా మమ్మల్ని కూడా పట్టేసిండ్రు అనేది అనుకున్నారు. అనుకొని మేమేం చేసాము, అక్కడనే మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోయాము. అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడే ఒక 1 మంత్ ఉండి తర్వాత అంతా మార్చేసుకొని వేరే ఏరియాకు, అక్కడే చెన్నైలోని వేరే ఏరియాకు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఉన్నాక మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది. 2003లో అలిపిరి జరిగింది. అలిపిరిది జరిగి అప్పుడు చాలా సీరియస్గా ఉంది. లీడర్షిప్ వస్తున్నారు పోతున్నారు. మా మెయిన్ డెన్ అంటేనే సిసి లెవెల్లో సెంట్రల్ కమిటీ అంతా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. చాలామంది అమరులయ్యారు. నా కళ్ళ ముందే ఎంతోమంది అమరులు అయిపోయారు. వచ్చిన వాళ్ళు, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అమరులు అయిపోయారు. అయితే రమణ అక్కడ చెన్నైలో ఉన్నప్పుడే ఈ అలిపిరిది అయిపోయింది. దాని తర్వాత టెక్ మధుది ఇష్యూ, చర్చలు అయిపోయాయి కదా. చర్చల తర్వాత ఇక మొత్తం లాసెస్ జరుగుతున్నాయి కదా. అప్పుడు మేము మళ్ళీ ఇల్లు మారి వేరే దగ్గరకు వచ్చాం. మళ్ళీ ఆ టైంలో టెక్ మధు గారు మిమ్మల్ని కలిసారా? కలిసాడు. చెన్నైలోనే ఉండేవాడు తను. ఈ టెక్నికల్ ఫీల్డే కదా, వీళ్ళు ఆర్మ్స్ డిపార్ట్మెంట్, రమణ కూడా ఆర్మ్స్ డిపార్ట్మెంట్. హ్యాండ్ గ్రానేడ్ చేసేవాళ్ళు తను, దాంట్లో ఎక్స్పర్ట్. అది వేరే వేరే చోట్ల చేసేవాళ్ళే. అది చెన్నైలో ఏంటంటే వర్క్షాప్ పెట్టుకొని అట్లా కవర్ కోసం అట్లా పెట్టుకొని ఉండేవాళ్ళు. తను ఆ పనిలో ఆ డ్రాయింగ్స్ వేయడము అలాంటిది. ఈ టెక్ మధు కూడా పరిచయము. అక్కడ ఒక 2 సార్లు అట్లా మేము కలిసాము. కలిసిన తర్వాత ఇంకా తనకేదో కాలు విరిగి యాక్సిడెంట్ ఏదో జరిగింది. అప్పటికి కట్ అయిపోయింది. తను కూడా కొంచెం పాలిటిక్స్ ఇది ఏంటి తను అపోజ్ చేస్తూ ఉన్నాడు అనేది తెలిసింది అప్పటికి. అయితే ఆ టెక్ మధుది జరిగింది అప్పుడు చెన్నైలో. టెక్ మధు గురించి వచ్చింది. ఈ సెంట్రల్ కమిటీ మెంబర్ మా దగ్గర నుంచి వెళ్ళిన అతను కూడా, కృష్ణ అని సిసి మెంబరు, అతను కూడా
కేరళ దగ్గర ఎక్కడో పట్టుకొని ఆయనను చంపేసిండ్రు. ఆయనను చంపేసిన తర్వాత ఇటు మా ప్రజా సంఘాల వాళ్ళని కూడా ఇటు పట్టుకున్నారు. అంత గందరగోళంగా ఉంది అప్పుడు. ఈ టెక్మదు జరిగిన తర్వాత వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు కదా, అప్పుడు ఇంకా డేంజర్ లైఫ్ ఎట్లా ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఏంటి అని పరిస్థితి. అప్పుడు ఏం చేసాము, అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి మేము బెంగళూరు వెళ్ళిపోయాం. బెంగళూరు వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత ఇంకా టెక్మదు అరెస్టు ఇవన్నీ జరిగాయి, అన్నీ బయటపడ్డాయి. పడిన తర్వాత ఈయన మళ్ళీ అక్కడి నుంచి పూనాకి వెళ్ళిపోయాం 2005లో. 2 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. 2006లో పూనాకు వెళ్ళిపోయాం. ఓకే. అక్కడ చెన్నైలో 4 years ఉన్నాం. 4 years ఉన్నాము. ఈయన జరగడంతో డిస్టర్బెన్స్ అయిపోయి అక్కడ ఉన్న ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు కూడా ఇంకా లొంగిపోయారు. లొంగిపోయి తర్వాత ఈయన గురించి పేపర్లో వచ్చింది, రమణ గురించి కూడా. నన్ను తీసుకెళ్ళి వేరే డెన్లో పెట్టారు, ఆంధ్రాలో. ఆంధ్ర తణుకు అని ఉండేది, అక్కడ పెట్టారు. తర్వాత అంతా పేపర్లో వచ్చేసింది అది అంతా. అక్కడ పెట్టి ఒక ఫ్యామిలీ దగ్గర పెట్టారు నన్ను. పెట్టి తను ఏం చేశాడంటే ఏఓబి వెళ్ళిపోయాడు మళ్ళీ రమణ. ఎవరినో లీడర్షిప్ని తీసుకెళ్ళాలి, ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆయన వస్తున్న రూట్లోనే జరిగింది. చనిపోయాడు అనుకున్న, స్క్రోలింగ్లో వస్తుంది అక్కడ ఎన్కౌంటర్, స్టేట్ కమిటీ మెంబరు రామచందర్ చనిపోయారని వస్తుంది అనుకున్నా. కానీ వీళ్ళు రూట్ వేరు అయ్యిందంట. అక్కడి నుంచి మళ్ళీ వచ్చాడు తను సేఫ్గా వచ్చి మళ్ళీ నన్ను తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయి అటు నుంచి మళ్ళీ పూనా వెళ్ళిపోయాం. పూనాలో షిఫ్ట్ అయ్యాం. అంతకుముందు తను బ్యాచులర్గా ఉన్నప్పుడు పూనాలో పనిచేశాడు కొంతకాలం. అక్కడ కొంత పరిచయాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ అట్లా పరిచయాలు ఉన్నాయి. తను ఏంటంటే ఒక షాప్ పెట్టుకొని, వర్క్షాప్ ఒకటి పెట్టుకొని పనిచేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పార్టీ ఆర్థికంగా చూడడం కానీ కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. లీడర్షిప్ వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, కానీ అది ఎస్టాబ్లిష్ చేయడానికి టైము పట్టింది. ఆ టైము ఎట్లా అంటే 3 years గడిచింది. 3 years గడిచే వరకు కూడా ఆయనకి ఏం పని లేదు. ఇంకా ఎట్లా మరి, ఇద్దరు ఏం పని చేసేవాళ్ళు కాదు, ఇంకా ఏం పని లేదు. మరి ఫుడ్ అది ఎలా గడిచేది, మీకు రోజులు ఎలా గడిచాయి? పార్టీ వాళ్ళే అరేంజ్ చేసేవాళ్ళు కదా. తర్వాత ఏమైందంటే 3 years తర్వాత ఒకసారి మళ్ళీ స్టేట్ కమిటీ మెంబర్స్ 3 ఎన్కౌంటర్ అయ్యారు. ఆ ఎన్కౌంటర్ ఆ లింకులో తను వెళ్ళాలి, ఆ అపాయింట్మెంట్కి వెళ్ళాలి. తను దూరం నుంచి చూసి వచ్చేసిండు. వాళ్ళ ఎన్కౌంటర్ అయిపోయింది. ఆ విషయం కూడా మాకు తెలియదు, ఎందుకంటే అక్కడ తెలుగు పేపర్ లేదు, తెలుగు ఛానల్ చూసే అవకాశం లేదు మాకు. మళ్ళీ మా బాధ్యుడు ఎవరైతే సీసీ మెంబర్, సెంట్రల్ కమిటీ మెంబర్, ఇప్పుడు అమరుడు అయిపోయిండు ఆజాద్ అని, చెరుకూరు రాజ్ కుమార్, అతను మా దగ్గరకు వచ్చి పేపర్ చూపించి ఇట్లా ఎన్కౌంటర్ జరిగింది తెలీదా అని తనే చెప్తే, అయ్యో అలాగా అని చెప్పి అప్పుడు చూసుకున్నాడు తను. ఆ అపాయింట్మెంట్ తను కూడా ఉండాలి అందులో, కానీ వెళ్ళలేదు. అది చూసిన తర్వాత సేఫ్ అయిపోయి, మీరు మాత్రం కొంచెం డేంజర్లో ఉన్నట్టే, మీరు కొంచెం అంటే ఒకతను అరెస్ట్ అయ్యాడు అందులో. అరెస్ట్ అయ్యి కొంత సమాచారం ఏదో చెప్పాడని, మీరు డేంజర్లో ఉన్నారు, మరి షిఫ్ట్ అయిపోతే మంచిది అని చెప్తే సరే అని చెప్పి తను చెప్పి వెళ్ళిపోయారు. ఆయనకేదో క్యాంప్ ఉంటే వెళ్ళిపోయారు. మాకు కనెక్షన్ కట్ అయిపోయింది పార్టీది. ఎవరు మనకి అక్కడ, అది రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉన్నాము, ఏదో చుట్టుముట్టు ఏదో చిన్న పరిచయాలు, సాధారణ పీపుల్ లాగా వాళ్ళతో ఉన్నాము, మనం ఇదని తెలియదు మేము. అట్లా ఏం చేయాలి, ఆర్థిక పరిస్థితి ఎలా చేయాలి ఏంటి అని. ఈ బంగారం ఉండింది నా దగ్గర, అది తీసేసి కొంత నడిపించుకున్నాం ఎలాగో, గడవాలిగా, తిండికి గడవాలిగా, ఎట్లా చేయాలని చెప్పి నేను జాబ్కి వెళ్దామని. తనకంటే ప్రాబ్లం, సర్టిఫికెట్స్ అవన్నీ ఏం లేవు, నా దగ్గర సర్టిఫికెట్స్ ఉండే. అంటే మీరు ఇలా అజ్ఞాతంలో ఉండి జాబ్ చేయొచ్చా? అక్కడ ఆ
సెటప్ అట్లా ఉంటుంది, అట్లా జాబ్ చేద్దామని ఆ డెన్వర్క్లో ఉన్న టౌన్లో ఉన్నప్పుడు ఉండేవాళ్ళం అట్లా. అయితే తప్పని పరిస్థితులలో నేను జాబ్ చేయాల్సి వచ్చింది. అప్లై చేసిన, అంటే ఈ స్టోర్స్ ఉంటాయి కదా, రిలయన్స్ స్టోర్, అందులో ట్రైనింగ్ 3 days ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటున్నారు. డేటా ఎంట్రీ జాబ్ కోసం అని అప్లై చేశాను నేను. చేస్తే ఓకే రమ్మన్నారు వాళ్ళు, రమ్మన్నారు. అంతలో తను ఏంటంటే బెంగళూరు వెళ్ళాడు, ఒక పని మీద బెంగళూరు వెళ్తే అక్కడ మా చెల్లి ఉండేది. మా చెల్లి మ్యారేజ్ చేస్తారు అప్పటికి చెల్లికి? మా చెల్లి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు కూడా అంతా సోషల్ ఫ్యామిలీ. చెప్పానుగా ఇంతకుముందు రవిశర్మ అని మా బావ, ఆ ఫ్యామిలీ. మా మేనత్త కొడుకుకే చెల్లిని ఇచ్చాము. వాళ్ళు కొంత పాలిటిక్స్ కుటుంబం అట్లా ఉండేవాళ్ళు. కాకపోతే అప్పటికి చెల్లికి ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఏం తెలియదు, మామూలుగా ఉండేది, మామూలుగా కలిసింది అంతే. తను వేరే పని పైన బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళి నాకు ఫోన్ చేసి కొంచెము డౌట్గా ఉంది నాకు, ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టున్నారు అని చెప్పి నేను రూట్ మార్చేసి వస్తా అని నాకు చెప్పాడు. మా ఇద్దరికి ఫోన్ ఉండేది, మేమిద్దరమే పెట్టుకున్నాం ఆ ఫోను. చెప్తే నాకు కొంచెం అరే ఏంది ఇబ్బందుల్లో పడ్డట్టున్నామని అనిపించింది. వెళ్ళాడు తను పూనా, ఔరంగాబాద్ వైపు అటు వెళ్ళి, తెలిసిన పరిచయాలు ఉన్నాయి. ఉండేవారు తను అలా బయటకు వెళ్ళిపోయినా? నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. చుట్టుముట్టు మన ఫ్యామిలీస్తో బాగా మింగిల్ అయిపోయి అలాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉండేవాళ్ళం అక్కడ. వాళ్ళకి అసలు తెలియదు, ఆ సంఘటన జరిగే వరకు కూడా తెలియదు, అట్లా ఉన్నామన్నట్టు వాళ్ళతో రిలేషన్, పీపుల్తో అట్లా ఉండేవాళ్ళంగా. తను అక్కడి నుంచి వచ్చాడు, నాకు తిరుపతి వెళ్ళాడు. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళి అక్కడ ఫాలో అవుతున్న వాళ్ళే నన్ను ఇక్కడ ఫాలో అవుతున్నారు అని చెప్పాడు మళ్ళీ. ఇంకా నాకు అనిపించింది మరి ఎట్లా, మరి ఏంటి అంటే తను వెళ్ళాలి, పార్టీ కాంటాక్ట్ ఉంది తనకు, తను వెళ్ళిపోవాలి. 19th ఏమో ఉండింది అది కాంటాక్ట్. ఇది జరిగింది 10th. వచ్చాడు, అక్కడ కనిపించిన వాళ్ళే కనిపించారు అన్నాడు. నేను ఇంకా ఒక 2 రోజులు గడిపి వస్తా వేరే చోట అని చెప్పాడు. సరే అని చెప్పాను. నాకు అప్పటికి ఫీవర్గా ఉంది, ఫీవర్ వచ్చింది. 2 రోజుల తర్వాత వచ్చాడు ఇంటికి, నైట్ వచ్చాడు. నేను అనుకున్న ఏది జరిగినా ఇక్కడి వరకు వస్తారు పోలీసులు, ఎత్తుకెళ్ళిపోతారు అని అనుకున్నాను నేను కూడా. తనని ఫాలో అవుతున్నారు అనేది తను ఎప్పుడైతే చెప్పాడో ఇద్దరిని తీసుకెళ్ళిపోతారని అనుకున్నాను నేను. వీలవుతే జంప్ అయిపోదాం, లేదంటే ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుందని అనుకున్నాం. తప్పించుకోవచ్చు, లేకపోతే జైలుకి వెళ్ళొచ్చు. నైట్ వచ్చాడు, మార్నింగ్ తనకి ట్రైన్ టికెట్ తెచ్చుకోవాలి, వెళ్తా అని చెప్పాడు. నేను హాస్పిటల్ వెళ్ళి వచ్చి తను వెళ్తానని చెప్పి 12 గంటలకు అట్లా వెళ్ళిపోయాడు బయటికి. అంతే, ఇంకా తనని చూసింది అంతే. బాయ్ చెప్పా, నాకు ఫీవర్ ఉంది, పడుకున్నా, నేను ట్యాబ్లెట్లు వేసుకుని పడుకున్నా. ఫోను అది నాకు 2 రోజుల నుంచి మెసులుతూ ఉంది. ఇట్లా చెప్పాడు కదా, ఏంటి ఇట్లా చెప్పాడు, ఏమన్నా బయటికి వెళ్ళాడు కదా అని మైండ్లో ఉంది. ఆ ట్యాబ్లెట్ వేసి నిద్ర పట్టేసి చూసా, 1 గంటకి ఫోను చేశా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ చేశా, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏంట్రా బాబు, ఫోన్ కూడా కలవట్లేదు, ఏమన్నా జరిగిందా అని ఇంకా టెన్షన్ మొదలైంది. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఆల్టర్నేట్ ఏం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లమే. అప్పటికి లీగల్గా నంబర్స్ అంటే కూడా ఎవరు పెట్టుకోలేదు. ఏం దొరికినా మళ్ళీ సమస్య, అందరికి ఎందుకు ఇబ్బంది పెట్టారు, లేరు. అప్పటికి అతను ఆజాద్ వెళ్ళిపోయారు. 10 నెలల నుంచి 11 నెలల నుంచి మాకు పార్టీ కాంటాక్ట్ లేదు. అందుకే నేను జాబ్ చూసుకున్నా. ఆ జాబ్ కాల్ వచ్చిన వీక్లోనే ఇది జరిగింది. ఇంకా జాబ్కి వెళ్ళి ఏదో 4,000 5,000 వచ్చేది అప్పుడు శాలరీ అని చెప్పారు. అదేదో గడిచిపోతుంది, పూటకు గడిచిపోతుంది. తర్వాత పార్టీ కాంటాక్ట్ దొరుకుతుంది, అప్పటిదాకా వెయిట్ చేద్దామని అనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వద్దామని మాత్రం అనుకోలేదు. ఆ పరిస్థితులలో
అక్కడే ఉండాలి. తను కూడా అంత అంత ఇదిగా ఉండేవాడు. ఆ పాలిటిక్స్ అంటే అంత స్టూడెంట్ లైఫ్ నుంచి తను జీవితం అదే ఇంకా చనిపోయే వరకు. సరే అని ఏం చేయాలి నాకు తోచక ఇంకా ఏడుస్తూ ఉన్నా. ఎక్కడ పోవాలి, ఎవరికి చెప్పాలి, ఎట్లా కనుక్కోవాలి, ఎత్తుకెళ్ళింది ఎట్లా తెలియాలి, వెయిట్ చేయాలంటే అక్కడ ఆ రోజు పవర్ కూడా లేదు. టీవీ చూద్దామంటే కాంటాక్ట్ చేద్దామంటే నంబర్స్ లేవు. వాళ్ళ తమ్ముడిది ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది, నా తమ్ముడిది ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది నా దగ్గర. వాళ్ళకి చెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటో తీసుకెళ్ళా తనది. అప్పుడు ఏంటో మరి నాకు వాళ్ళ వల్లే మీకు టెత్ కదా అది అసలు ఆలోచనే లేదు. నేను వెళ్ళాలని వెళ్ళలేదు. మా ఓనర్స్, ఇంటి ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా వెళ్ళాడు అని అంటే వెళ్దాం రా అని బలవంతంగా. నాకు తెలుస్తూ అయ్యో వీళ్ళని ఎట్లా తప్పించుకోవాలి ఇప్పుడు అని చెప్పి ఏం చెప్పలేము వాళ్ళకి, ఏం చెప్తాము అప్పటికి, స్టోరీ చెప్పలేము కదా వాళ్ళకి, వాళ్ళు భయపడిపోతారు కదా. ఎట్లా చెప్పాలి, ఎట్లా ఇక్కడి నుంచి బయటపడాలి. నాకు కొంచెం అప్పుడు ఏంటంటే నేను పూర్తి డిపెండెన్సీ, ఒక ఏరియాలో ఉన్నాము, పూర్తిగా అవుట్స్కట్స్ అది పూనాలో. నాకు ఎక్కడికి వెళ్ళాలి, టికెట్ బుక్ చేసుకోవడం తెలియదు. నా దగ్గర ఉన్న ఫోనుని నేను డిస్ట్రాయ్ చేసేసిన, ఏం మళ్ళీ ఏంటో ప్రాబ్లం అని చెప్పి తీసేసిన. ఓనర్స్ అబ్బాయి, పాత ఇంటి ఓనర్స్ అబ్బాయి ఉంటే అబ్బాయిని పిలిచి నాకు హైదరాబాద్ బస్ టికెట్ తెచ్చివ్వవా అని చెప్పిన. చెప్తే అబ్బాయి టికెట్ బుక్ చేసుకొని వచ్చాడు. వస్తే అంతకుముందు ఆ రోజు నైటే, ఎప్పుడైతే రమణ వెళ్ళిపోయాడో అదే రోజు నైట్ పోలీస్ స్టేషన్కి వెళ్దామని మా ఇంటి ఓనర్ బలవంతంగా తీసుకెళ్ళారు నన్ను. అప్పటికి నాకు ఏం వీళ్ళు వచ్చి పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళిండ్రు, ఏం జరగబోతుందో అని అసలు టెన్షన్. ఫోటో తెమ్మని, ఇంకా ఆయన ఫోటో కూడా వాళ్ళే నన్ను వెంట పెట్టుకొని తీసుకెళ్ళి వచ్చిండ్రు. అంటే ఏం కాదులేమ్మా, ఎక్కడికో వెళ్ళింటాడు, వస్తాడులే, తెల్లవారే వరకు వస్తాడులే అని వాళ్ళు చెప్తున్నారు పోలీసులు. వాళ్ళకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అప్పుడున్న పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలు అటు రాష్ట్రాలు కలిసే వీళ్ళ మీద చెయ్యాలి అనేది అప్పుడు పెద్ద మీటింగ్ జరిగి వాళ్ళు రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి నాకు అది మైండ్లో ఉంది, అక్కడి పోలీసులు ఇక్కడి పోలీసులు కలిసే జరిగింది అనేది నాకు మైండ్లో ఉంది. ఏం చేయాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటో చూపించి వస్తాడులే, పొద్దున వస్తాడులే అమ్మా అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసా. వచ్చిన తర్వాత మెల్లగా మా ఇంటి నేబర్స్ వాళ్ళకి చెప్పా. వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇది పరిస్థితి, ఇలా జరిగింది అని చెప్పేవాళ్ళు. అంటే మీ ఫ్లాష్ బ్యాక్ గురించి ఇప్పుడు జరుగుతున్నది మొత్తం చెప్పేశారు వాళ్ళు. సాయంత్రము వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశా. వాళ్ళ తమ్ముడి నంబర్ ఉంటే బాగా ఆలోచించా, ఇంకా ఏదైనా అయింది, ఆల్టర్నేట్ లేదు, ఫోన్ చేద్దాము. ఎందుకైనా నా వరకు రాలేదు వీళ్ళు, నన్ను కూడా తీసుకెళ్తారు, నేను కూడా పోతాను అనుకున్నా, ఆయనతో పాటు అయిపోతుంది అనుకున్నా. ఏం చేయాలి మరి, ఆల్టర్నేట్ చూసుకోవాలి కదా, ఏం చేయాలని చెప్పి ఫోన్ చేసా వాళ్ళ తమ్ముడికి. అతను భయపడిపోతున్నాడు, యూజీలో అండర్ గ్రౌండ్లో ఉన్నోళ్ళు ఫోన్ ఎట్లా చేస్తున్నారని ఆయన భయపడిపోయాడు. వాళ్ళ తమ్ముడు మీరెవరు ఏంటి అని ప్రశ్నలు వేస్తున్నాడు ఆయన. నేను టెన్షన్లో ఉన్నా. లేదు మీ వదినని, మీ కొండలరెడ్డి వాళ్ళ వైఫ్నే నేను అని మాట్లాడుతుంటే గుర్తుపట్టాడు తను. కానీ ఇక వాళ్ళకుండే భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. మా తమ్ముడికి ఫోన్ చేసి ఇట్లా అరెస్ట్ చేసినట్టున్నారు, కొంచెం వివి సార్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం మీడియాలో వచ్చేటట్టుగా చూడమని చెప్పా మా తమ్ముడికి. అది బ్యాడ్ లక్ ఏంటంటే వాడికి ఆ రోజు ఫుల్ ఫీవర్లో ఉండి వాడు వెళ్ళలేదు. తెల్లవారి వాళ్ళ తమ్ముడుకి నేను ఫోన్ చేస్తే ఇంకేముంది అంతా జరిగిపోయింది కదా. 6:30కో ఎన్కౌంటర్ జరిగింది మార్నింగ్. నాకు అక్కడ పవర్ లేదు, టీవీ చూసే అవకాశం లేదు, పేపర్ లేదు, ఎలా కనుక్కోవాలి. ఫోన్ చేసి మా తమ్ముడు ఉండి చెప్పట్లేదు నాకు ఫోన్లో, ఇట్లా జరిగిపోయిందని కూడా చెప్పట్లేదు తమ్ముడు. నువ్వు వచ్చేసే, నువ్వు వస్తున్నావా, నువ్వు వచ్చేసే అంటున్నాడు అంతే.
ఏంటి చెప్పంటే నువ్వు వచ్చిన తర్వాత చెప్తానంటే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే అంతా అయిపోయింది, అన్న ఎన్కౌంటర్లో చనిపోయింది. మ్యారేజ్ ఇన్వాల్వ్మెంట్ లో అయితే నయీం ఉన్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడైతే ప్రపోజ్ చేశానో ఇంకా అప్పుడు నాకు మొదలైంది. ఇంకా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. గలీజ్గా అసలు ఇంకా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు తీసుకొని నీకు వాడు సరిపోలేదా వీడి సరిపోలేదా ఇలాగ తిట్టిండు, నీకు వాడు సరిపోలేదా వీడి సరిపోలేదా ఇలాగ తిట్టిండు. ఆ 20 ఏళ్ల తర్వాత నీకు ఈ అమ్మాయే దొరికిందా పెళ్లి చేసుకోవడానికి? నీకు కావాల్సిన అమ్మాయిలను నేను చూపిస్తానా? ఆమె ముసలాం, ఆమెను ఎందుకు చేసుకుంటున్నావు? నీకు ఇంకా అంతకన్నా యంగ్ పిల్లలు చేసి పెళ్లి చేస్తాను, నువ్వు మంచిగా సుఖంగా ఉంది, పెరోల్ మీద వచ్చినప్పుడు అట్లా ఉంది.